యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు విని తర్వాత మనం ప్రార్థనలో కొనసాగుదాము. దయచేసి ఆలోచన చేద్దాం. కొన్ని దినాల నుండి దేవుని ఆత్మను గురించి ధ్యానం చేస్తుండగా సహోదరులు వాడి గురించి చెప్తే ఇంకా బాగుంటుందన్నా అని అన్నప్పుడు కాస్త అంటే ఇంకా దాని మీద మనసు పెట్టి, అంటే వాక్యం మీద మనసు పెట్టి అలా చదవడానికి ప్రభు కృపనిచ్చాడు. సరే అని చదువుతూ ఉండగా ఇలాగ నాకు అనిపించింది. మామూలుగా బైబిల్లో ఉన్న ఆత్మ అనే పదము మన పిల్లల్లో ఒకసారి రాయమంటే 336 లేదా 380 దాకా రాశారు. అవి ఉన్నాయి ఇంటికాడ. దీని గురించి ధ్యానం చేసినప్పుడు అవి నాకు ఉపయోగపడ్డాయి. అవి తీసి మళ్ళా చదివా, మొత్తం టిక్కులు పెట్టా, నేను రాసుకొని వచ్చా, అన్నీ రాసి. అయితే వాటిలో కూడా ఇంకా కొంత ధ్యానం చేస్తే బాగుండు అని అనిపించినప్పుడు పరిశుద్ధాత్మ గురించి ధ్యానం చేస్తూ ఉన్నాను. అందులో పరిశుద్ధాత్మ గురించి ధ్యానం చేస్తుండగా ఒక 57 విషయాలు నేను రాసుకున్నా. 57 విషయాలు. 57 విషయాల్లో కూడా ఒకటి ఈరోజు మీతో కొద్దిగా పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈ 57 విషయాల్లో ఒకటి ఏంటంటే, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు అంటాడు దావీదు భక్తుడు. దాని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాను. అలాగే పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు అంటాడు పౌలు గారు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వ్యక్తిత్వం మనకు కనబడతా ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపెట్టే పద్ధతి, లేకపోతే ఆయన దుఃఖ పెట్టొద్దు అన్నాడు. ఒక విశ్వాసి దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖ పెట్టకూడదు. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడు అంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29-30 వచనాలు స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. ఏమని చెబుతూ ఉన్నాయి? మీరు వినువారికి మేలు కలుగునట్లుగా అన్నాడు కదా. మేలు కలిగేటట్టుగా మాట్లాడితే ఆయన సంతోషిస్తాడు. దుర్భాషలు మాట్లాడితే ఆయన ఏమవుతాడు? దుఃఖపడతాడు కదా. ఇది ఉన్న విషయం. కాబట్టి దుర్భాష మాట్లాడటమే దుఃఖపడటానికి కారణం. అలాగే వాటి గురించి ఆలోచన చేస్తుంటే ఆయన శోధించబడ్డాడు కూడా. ఆయన శోధించబడ్డాడు. శోధించబడడానికి కారణాలు ఉన్నాయి. అంటే ఆయన శోధనలో పడలేదు. శోధించ విధానం చెప్తున్నా, మనుషులు శోధించే విధానం. అలాగా కొన్ని విషయాలు నేను చదువుదామని దైవ గ్రంథంలో చదువుతూ ఉంటే కొన్ని విషయాలు నేను మీతో వాటిని పంచుకుంటాను. ఇందులో 2 పద్ధతులు ఉన్నాయి. 2 పద్ధతులు ఏంటంటే, ఒకటేమో పశ్చాత్తాపంతో కూడిన దుఃఖం. ఏ దుఃఖం? పశ్చాత్తాపంతో కూడిన దుఃఖం. ఇంకొకటేమో మన క్రియలను బట్టి ఇతరులు ఏడిపించే దుఃఖం. మన పద్ధతులను బట్టి, మన పనిని బట్టి, మన ప్రవర్తన బట్టి ఇతరులు దుఃఖపడేటువంటి విధానం. ఒకటేమో పశ్చాత్తాపడే విధానం, దాన్ని బట్టి ఏడ్చాం. ఇంకోటేమో మన ప్రవర్తనను బట్టి ఇతరులు ఏడవటం. ఇలాంటివి మనం గమనిద్దాం. చూడండి, ఆదికాండము 47వ అధ్యాయం. ఆదికాండము 47వ అధ్యాయం 9 వచ్చింది. కాస్త చదివి సహాయం చేస్తే బాగుంటుంది. 47వ అధ్యాయం 9 వచ్చింది. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130
నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. ఎలా ఉన్నాయంట? ఏడ్చే దినాలుగా ఉన్నాయి. ఈ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాకోబు ప్రయాణం బాగానే జరిగింది కదా. మామ దగ్గరికి వెళ్ళాడు, బాగానే జరిగింది. తిరిగి వచ్చేటప్పుడు బాగానే ఉంది, సంపద కూడా పట్టుకొచ్చాడు. మరి ఎవరిని బట్టి ఏడ్చాడు అంటే బిడ్డల బట్టి కూడా ఏడ్చాడు. దేవుని యొక్క బిడ్డలు కుటుంబాల్లో ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మనం సరిగా పిల్లల్ని నడిపించకపోతే, లేకపోతే మనం ఇలా అనుకోవచ్చు, నేను సరిగా ఎందుకు నడిపిస్తాను, కానీ మనకన్నా ముందుగా అపవాది వలలు వేసుకొని కూర్చొని ఉన్నాడు. వాడి వలలో మన పిల్లలు, మన కుటుంబస్తులు పడిపోతున్నారు. వాడు పడిపోవటం వల్ల ఒక తండ్రిగా దుఃఖం, ఒక తల్లిగా దుఃఖం, ఒక సేవకుడిగా దుఃఖం, ఒక కుటుంబంలో ఆ కుటుంబ సంబంధాలను బట్టి దుఃఖం. ఎందుకంటే వాడు మనకన్నా ముందుగా వలలు వేసి వాడు చెడు మార్గంలో తీసుకొని పోతా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం? వాళ్ళని బట్టి ఏం చేస్తాం చెప్పండి? దుఃఖపడుతున్నాం. యాకోబు కూడా తన కుమార్తెను బట్టి, కొడుకులను బట్టి ఏం చేశాడు? దుఃఖపడ్డాడు. నేను జీవించిన దినాలు కొద్దివే, ఎందుకంటే నా ముందున్న వాళ్ళు ఎక్కువ కాలం జీవించారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో సంతోషం ఉంది, వాళ్ళ కుటుంబంలో ఆశీర్వాదం ఉంది, వారి కుటుంబంలో దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రహాము కుటుంబంలో దేవుడి యొక్క ఆశీర్వాదం ఉంది. అబ్రహాము చెప్పిన మాట అందరూ విన్నారు, లోబడ్డారు. కాబట్టి ఆ కుటుంబంలో ఏమొచ్చింది చెప్పండి? సంతోషం. అలాగైతే యాకోబు ఇంటిలో ఒక కుమార్తె చెప్పబెట్ట కూడా పోయింది. ఆమెను బట్టి అన్నలు ఇంకొక విధంగా ప్రవర్తించారు, రక్తపాతాన్ని సృష్టించారు కదా. ఇక నేను ఎక్కువగా లోతుగా వెళ్ళట్లేదు. కానీ యాకోబు ఏమైనా చెప్పండి? దుఃఖపడ్డాడు. యాకోబు ఏం చేశాడు? కుటుంబాన్ని బట్టి దుఃఖపడ్డాడు. పిల్లలు గమనించండి. మరొక మాట, రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. ఆమె ఏమంటుందంటే, సర్వశక్తుడైన దేవుడు నాకు చాలా దుఃఖము కలగజేశాడు. ఎందుకు కలగజేస్తాడు? దేవుడు దుఃఖాన్ని కలగజేసేవాడా? దేవుడు దుఃఖాన్ని కలగజేస్తే పశ్చాత్తాపానికి దుఃఖాన్ని కలగజేస్తాడు కదా. మరి ఎప్పుడు నీకు దుఃఖాన్ని కలగజేశాడు? రొట్టెల ఇల్లు బెత్లెహేమును, దేవుని సన్నిధి ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయావు. పిల్లల్ని తీసుకొని, భర్తను తీసుకొని వ్యాపారం చేద్దామను, సంపాదిద్దామను, ఏదో చేద్దామని వెళ్ళావు. వెళ్ళినా దేవుని సన్నిధిలో ఉన్నావా? చాలాసార్లు కొంతమంది ఊర్లు వెళ్తూ ఉంటారు, మామూలుగా పనుల కోసం ఊర్లు వెళ్తారు, లేకపోతే ఏదన్నా డోక్రాలు ఉంటే ఊర్లు వెళ్తారు, లేకపోతే తన్నుకుంటే వెళ్తారు, రకరకాలుగా వెళ్తారు. బాగానే ఉంది. ఏ ఉద్దేశంతో వెళ్ళావు తర్వాత సంగతి. ముందు అసలు దేవుని విడిచిపెట్టే ఆలోచన ఉండకూడదు. అసలు దేవుడు సన్నిధిని విడిచిపెట్టే ఆలోచన ఉండకూడదు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకునే ఆలోచన ఉండకూడదు. పరిశుద్ధులను విడిచిపెట్టుకునే ఆలోచనలు ఉన్నది. కాబట్టి నీ ఇంటిలో కరువు వచ్చిందని నేను అన్నా. కానీ దాన్ని బట్టి ఒక్కోసారి మన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాం. కుటుంబం పాడైపోయింది. చూడండి, ఆమె బిడ్డలను పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, ఏడుస్తూ అంటుంది, దేవుడు నన్ను దుఃఖపరిచాడు అంటుంది.
ఇలాగే అనుకుందాం, ఒక దేవుడు దుఃఖపరిచాడంటే దాని అర్థమైంది ఆమెకు కలగవలసిన క్షేమాన్ని దేవుడు తీసేశాడు. దేవుడు క్షేమాన్ని తీసేస్తే నువ్వు ఏ ఊరు పోతే, ఏ దేశం పోతే, ఎక్కడ సంపాదన పోతే ఉపయోగం ఉంది? కలగజేయాల్సిన వాడు దేవుడే. చెప్పండి, ఎవరు? దేవుడు క్షేమాన్ని కలగజేయకపోతే ఉపయోగం ఏమీ లేదు. వాక్యం ఏం చెప్తుంది చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడు? కృపాక్షేమములు నా వెంట వచ్చుచున్నవి. ఎప్పుడెప్పుడు? ప్రతి దినము కృపాక్షేమములు నా వెంట వస్తూ ఉన్నాయి. దేవుడితో కలిసి నడుస్తున్నాడు, దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నాడు, దేవుని యొక్క త్రోవలో నడుస్తున్నాడు. కష్టమైన, ఇబ్బంది అయినా, ఏదైనా సరే దేవుని విడిచిపెట్టకుండా నడుస్తున్నాడు. కాబట్టి ఏమొచ్చింది ఆయన ఎమ్మటి? కృపాక్షేమములు నా వెంట వచ్చుచున్నవి. పిల్లలుగా వచ్చింది. ఏమేమో దేవుని విడిచిపెట్టుకుంది, దేవుని బిడ్డలు విడిచిపెట్టుకుంది. ఏమైంది? దేవుడు నన్ను ఏడిపించాడు అంటుంది. దేవుడు ఎందుకు ఏడిపిస్తాడు? నువ్వే చేసుకుంటావు. సరే, నేను ఇంకా ముందుకి వెళ్ళిపోతున్నాను. చూడండి, 20వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 34వ వచనం, 16వ అధ్యాయం మొదటి వచనం, క్షమించండి. సమూయేలుతో ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నువ్వు ఎంతకాలం ఏడుస్తావు? ఈ సౌలు గురించి ఎందుకు ఏడుస్తున్నాడు అసలు? 15వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 35వ వచనం, సమూయేలు గురించి, సౌలు గురించి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం. చదువునా? సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలు గురించి ఏడుస్తా ఉన్నాడు, దుఃఖాక్రాంతుడయ్యాడు. వింటున్నారా? ఒక ప్రవక్తను ఏడిపించేవాడయ్యాడు. ఎవరు? ఒకప్పుడు సమూయేలు చూసి గదగదలాడుతా, అయ్యా మీలాంటి వాళ్ళని మేము కలవడం ఎంత గొప్ప విషయం అన్నవాడు ఇప్పుడు సమూయేలునే ఏడిపించేవాడయ్యాడు. అవునా కదా? సమూయేలుని ఏడిపించేవాడయ్యాడు. మొదట్లో విశ్వాసం ఇలాగే ఉంటారు. అసలు సేవకుడు ముందు కూర్చోరు, సేవకులతో సహవాసంలో ఉండరు, ఎందుకంటే భయం, దూరంగా. ఇప్పుడు ఏమవుతారు? ఏడిపించే వాళ్ళే అవుతారు ఏకంగా. అవునా కదా? సౌలును బట్టి సమూయేలు ఏడుస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? సౌలు దేవుని యొక్క ఉద్దేశాలను కూడా పక్కన పెట్టాడు, దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టాడు, దేవుడు వద్దన్న వాటిని తీయడం మొదలుపెట్టాడు. దీన్ని బట్టి సమూయేలు ఏం చేస్తాడు చెప్పండి? సౌలును బట్టి ఏడుస్తూ ఉన్నాడు. దేవుని పిల్లమైన మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క సేవకులు లేదా కాపరులు మనం చేసే పనులను బట్టి ఏడవకూడదని క్రొత్త నిబంధన చెప్తాం. అవునా కాదు? క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? మీ పైనున్నటువంటి విచారణకర్తలు వారు మిమ్మల్ని బట్టి దుఃఖంతో ఆ పని చేస్తే మీకు మేలే ఉంటది. దుఃఖంతో చేయకూడదు. మీకు ఏ పని చేసినా సంతోషంతో చేయాలి. మీకోసం ప్రార్థన చేస్తే సంతోషంగా ప్రార్థన చేయాలి. మిమ్మల్ని దీవిస్తే సంతోషంగా దీవించమని. దుఃఖంతో ఏ పని చేయకూడదు. మీరు దుఃఖపడేటట్టుగా చేయకూడదు సేవకుల్ని. సౌలు చూడండి, ప్రవక్తని దుఃఖ పెట్టేవాడిగా మారిపోయాడు. సౌలును బట్టి సమూయేలు ఏడుస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఏడిపోయాడు. ఒకరోజు దేవుడు దర్శించాడు. ఎందుకని ఏడుస్తావు? నేనే వద్దనుకున్నాను, తీసేస్తున్నాను, ఇంకొక వ్యక్తిని ఎన్నుకుంటున్నాను, అతడు రాజుగా ఉండబోతున్నాడు, పోయి ఏడుపాపేసి అతన్ని అభిషేకించాడు. ఈ సౌలును బట్టి ప్రవక్త ఏడ్చాడా అంటే చూడండి, 20వ అధ్యాయం 34 వచ్చింది సమూయేలు మొదటి గ్రంథంలో.
సమూయేలు మొదటి గ్రంథం 20:34. అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై, ఎవరు ఇతను? యోనాతాను తండ్రి అయిన సౌలును బట్టి ఏడుస్తున్నాడు. ఇతను చూడండి, ప్రవక్తని ఏడిపిస్తాడు, కొడుకుని ఏడిపిస్తాడు, అంటే బయట ఏడిపిస్తాడు, అందరిని ఇంట్లో కూడా ఏడిపిస్తాడు. ఎందుకు ఇలా జరిగింది? ఇందాక ప్రార్థనలో మీకు ఒక మాట చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తే ప్రేమించడం నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తే క్షమించడం నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు, నేను పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నానని ఎన్ని ఉపవాసాలు నన్ను క్రియ అది చూపెడుతుంది. నేను వేసిన విత్తనం మామిడికాయ విత్తనమే అని నువ్వు ఎన్నిసార్లు గగ్గోలు పెట్టిన ఉపయోగం ఉంది? అది మొలిచినాక అందరికీ తేటగా అర్థమైంది, దాని ఫలాలు చూస్తే తేటగా అర్థమైంది. అలాగైతే వినండి, నీ క్రియలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడో లేదో అర్థమైంది. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడని చెప్పి భాషలు మాట్లాడవచ్చు, ఇంకే కార్యక్రమాలన్నా చేయొచ్చు, మంచిదే. కానీ ఫలాలు, క్రియలు అవి లేకపోతే ప్రయోజనం లేదు. సౌలును దేవుని ఆత్మ విడిచిపోయింది, దురాత్మ అతన్ని పట్టింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతను ప్రవక్తలు ఏడిపిస్తున్నాడు, ఇంట్లో కొడుకుని ఏడిపిస్తున్నాడు. దేశం మీదకి మచ్చబడకూడదని, దేశాన్ని కాపాడడానికి తను ముందుకెళ్ళిన దావీదును చంపాలని చూస్తున్నాడు. ఇతను ఏడకపోయినా ఇదే పద్ధతి, ఏ మారు మనసు లేదు. ప్రవక్తలు ఏడిపిస్తున్నాడు, కొడుకులు ఏడిపిస్తున్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే అల్లుడు అతను, అంతేగా? అల్లుడు కూడా ఏడిపిస్తున్నాడు. ఏం పట్టింది ఇతనికి? అందరు నేర్పించేవాడికి ఏం పట్టినట్టు? వింటున్నారా? అందరు నేర్పించేవాడికి ఏం పట్టినట్టు? దురాత్మ పట్టినట్టు. దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మగా ఉంటే దేవుని వాక్యం ఏం చెబుతుంది తెలుసా? దేవుని బట్టి సంతోషిస్తామంట. ఎవరిని బట్టి? ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువు బట్టి ఆనందించుడి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆనందంగా ఉంచుతాడు, ఎదుటి వాళ్ళని కూడా ఆనందంగా ఉండేటట్టుగానే చేస్తాడు. నన్ను బట్టి ఇంట్లో వాళ్ళు ఏడవటం, నన్ను బట్టి బయట వాళ్ళు ఏడవటం, నన్ను బట్టి నా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఏడవటం, నాకు ఏం పట్టిందో అర్థమవుతుందా? ఏం పట్టింది? దేవుడు ఉంటే నాలో, దేవుని ఆత్మకు నిలయమైతే ఉంది కదా. కొరింథీ మొదటి పత్రిక 6:19-20 చదువుతారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం. కాబట్టి ఈయన లోపల ఉంటాడు, మనతో ఉంటాడు. మనతో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఎదుటోళ్ళు ఏడిపించమని చెబుతాడా? మనతో ఉన్నవాడు ఏం చేస్తాడు? కుటుంబాన్ని ఏడిపించమని చెప్తాడా? మనతో ఉన్నవాడు ఏం చెప్తాడు? మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఏడిపించమంటాడా? ఆయన అలా అన్నాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. కాబట్టి ఆయన అలా చేయడు. ఏం చేయడు చెప్పండి? అలా చేయడు. ప్రేమించమని చెప్తాడు, క్షమించమని చెప్తాడు, మనల్ని ఆనందంగా ఉండమంటాడు, ఇతరులను కూడా చెప్పాలి సంతోషంగా ఉంచమని. అవి నేను తర్వాత చూపెడతాను. ఇంకొక మాట చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. తోబియాను దాసుడును ఇశ్రాయేలుకు క్షేమము కలుగుట చూసి
ఒకడు వచ్చాడని విని బహుగా ఏడ్చారంట, దుఃఖపడ్డారంట. ఎవరు గురించి ఎంటరారా? ఎదుటివాడు బాగుపడితే ఏడ్చేవాడు కూడా ఉంటారా అంటే నేను ఇప్పుడే చదువుతున్నా. ఏడ్చేవాడు ఉంటారు. ఎదుటివాడి క్షేమం కలిగితే ఓర్చుకోలేరు. ఇంకొక మాట చెప్పంటారా? నెహెమ్యాకి మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తారని వాళ్ళను కూడా పాడు చేయాలని చూశారు. అర్థమవుతుందా? చాలా మంది దేవుని బిడ్డలకి సహాయకరంగా ఉంటే తట్టుకోలేరు. మన అపవాది తట్టుకోలేడు. ఇంకొక మాట చెప్పండి, క్షేమంగా ఉన్నా కూడా తట్టుకోలేడు. ఎవరు? అపవాది తట్టుకోగలరా? దేవుని సన్నిధిలో చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు, ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు, ఆయన కనపరుస్తూ ఉండగా మధ్యలో దూరాడు. అటు ఇటు తిరిగి 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 పని పడ్డాడు. తిరిగి తిరిగి వచ్చాడు, చేరి నిలబడ్డాడు. అప్పుడు ప్రభు అడిగాడు, ఎక్కడి నుండి వచ్చావు? భూమి మీద నేను ఇక కొంతమంది ఒకేసారి ఉంటారు కానీ మనసు మొత్తం ఊర్లన్నీ తిరిగి వస్తాయి, దేశాలన్నీ తిరిగి వస్తాయి. మనిషి ఉంటాడు ఒకసారి, మనసు మొత్తం అన్ని తిరిగి వస్తాయి. వీళ్ళు దేవుని సన్నిధిలో సరిగా ఉండలేరు. వీళ్ళ గమనించండి, అటు ఇటు తిరిగి వస్తున్నాను. ఏంటి సంగతి? నా భక్తుడైన యోగును చూసావా అన్నాడు. చూసేలే కానీ అతని చుట్టూ కంచి వేసావు, అతనికి ఉన్నదంతా దీవించావు, అతను కలిగిన దాని చుట్టూ కంచి వేసావు, కాబట్టి నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నాడు, అదే తీసే నీ ముఖాన్ని ఉమ్మేస్తాడు అన్నాడు. వీడి బుద్ధి ఏంటంటే ఇతరులకు క్షేమంగా ఉంటే చూడలేదు. ఏం చేయలేడు? చెప్పాలి. ఇతరులకు క్షేమంగా ఉంటే చూడలేడు. ఎవరైనా సంపాదించుకుంటే వాళ్ళు చూడు సంపాదించుకుంటారు, వాళ్ళు చూడు అవి కొనుక్కున్నారు అనే బుద్ధి మనకు ఉండకూడదు. ఇతరులకు ఉంటే ఉండనండి, అది వేరే విషయం. దేవుని బిడ్డలకు ఉండకూడదు. అసలు దేవుని బిడ్డలకున్న ఒక ఆలోచన ఏంటో తెలుసా? ఈ లోకము వాళ్ళకి యోగ్యమైనది కాదు. దేవుడు ఆత్మ చేత నడిపించబడే వాళ్ళకి ఈ లోకము యోగ్యమైనది కాదు. అది అవునా? పరిశుద్ధ ఆత్మదేవుని చేత నడిపించబడేవాడు, అపవాది చేత నడిపించబడే వాళ్ళకి ఈ లోకము, ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువు యోగ్యమైన ప్రతి విషయం. అందుకని గమనించండి, ఇశ్రాయేలు క్షేమాన్ని బట్టి సల్బట్ టోబియా ఏం చేస్తా ఉన్నారు? ఏడుస్తున్నారంట. ఏడుస్తున్నారు. ఇది లోకస్తులు చేసే పని, అపవాది యొక్క ఆలోచన కలిగిన వాడు. నెహెమ్యా ప్రాకారాలు కూలిపోయినాయని, తన పితరులు సమాధులను పట్టణము గుమ్మాలు కాల్చబడ్డాయని, ప్రాకారాలు కూల్చబడ్డాయని, దాసులుగా వెళ్ళిపోయారని నెహెమ్యా అక్కడే కూర్చొని ఏడుస్తుంటే వీడికి ఏం ఏడుపు చెప్పలేదు. తిరిగి ఎవడో వచ్చాడంట, మళ్ళా ప్రాకారాలు కడతాడంట, అది ఏడుపు. బాగుపడితే ఓర్చుకోలేని ఏడుపు. దేవుడు అలా ఇవ్వడు ఎప్పుడు. దేవుడి ఆత్మ ఎప్పుడు అలా ఇవ్వడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు అలా ఇవ్వడు. ఇంకా ప్రోత్సహిస్తాడు. అసత్యాన్ని అయితే ఆపుతాడు కానీ సత్యాన్ని, మంచిని ఎప్పుడు ఆపేవాడు కాదు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఇలాగ ఏడవకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కుటుంబంలో ఉన్న బిడ్డలను బట్టి ఏడ్చాడు యాకోబు. ఎవరిని బట్టి ఏడ్చాడు చెప్పండి? కుటుంబంలో ఉన్న బిడ్డలను బట్టి ఏడ్చాడు. యవనస్తులారా వినండి, మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు ఏడిస్తే మీకు క్షేమము కాదు. అది నడిపించేది దేవుడు కాదు, అపవాది. వాడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. రెండోది, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని బిడ్డలు విడిచిపెట్టి ఏదో సంపాదిద్దామని పోయిందే, ఆమె ఏం చేసుకుంది? నష్టాన్ని తెచ్చుకుంది. దేవుడు దుఃఖపరచల, ఆమె వెంట క్షేమము పోయింది. తర్వాత సౌలును బట్టి ప్రవక్త ఏడ్చాడు, కొడుకు ఏడ్చాడు. తన దేశానికి మేలు చేసిన దావీదు కూడా ఏడ్చాడు. ఒక్క సౌలు ఎంతమందిని ఏడిపించాడు. అసలు సౌలు గురించి ఒక మాట చెప్పాలంటే,
యాజకులు చంపించినటువంటి భయంకరమైన వ్యక్తి. యాజకులు సైనికులే చంపలేకపోయారు, భయపడ్డారు. అమ్మో వాళ్ళు యాజకులు అంటే మేము చంపవాలి. ఎంత కఠినుడైపోయాడు. చాలా మంది దేవుని బిడ్డలు చంపడానికి కూడా వెనకాడరు, ఒక మాట అంటానికి కూడా వెనకాడరు, పరిశుద్ధుల్ని ఒక తోలన అంటానికి కూడా వెనకాడరు. బయట సంఘంలో లేని సంఘంలో ఉన్న వాళ్ళు సంఘంలో వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వెనకాడరు. పిల్లలు గమనించండి, మేలు జరుగుతున్నా తట్టుకోలేని దుఃఖం, మేలు జరుగుతున్నా తట్టుకోలేని దుఃఖం. పిల్లలు గమనించండి, దేవుని పిల్లలకి దేవుని మందిరంలో దుఃఖం ఉండకూడదు. ఒకళ్ళు ఉండి వచ్చారనుకోండి, కుటుంబాన్ని బట్టో, బిడ్డలను బట్టో, అప్పులను బట్టో, సమస్యలను బట్టో దుఃఖంతో వస్తే దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయడానికి దేవుని మందిరంలో ఏడ్చే వాళ్ళని ఆయన బాగా ఏడు అనడు. నీ దుఃఖ దినాలు లేకపోతే నీ కన్నీళ్లను తుడుస్తానంటాడు, నీ ఏడుపును మానిపిస్తానంటాడు. నీ బాధను బట్టి అన్న వచ్చింది, అవమానాన్ని బట్టి ఏడ్చింది. దేవుడు ఆ ఏడుపుని ఏం చేశాడు? సంతోషంగా మార్చాడు లేదా? దేవుడు తన మందిరంలో ఏడ్స్తే ఆ కన్నీళ్లను లెక్క పెడతాడు. ఆయన ఆ కన్నీళ్లు తన గుడ్డిలో దాచుకుంటాడు. దొంగ ఏడుపు ఏడిస్తే కాదు, వేషధారణగా ఏడిస్తే కాదు, ఏడేళ్లతో బయటికి పోయి ఇష్టం వచ్చాడు మాట్లాడు. ఏడేమో విధేయతగా, లోబడినట్టుగా, మంచి వాళ్ళలాగా, భక్తుల్లాగా బోరుమని ఆడటం, బయటికి పోతే పెద్దలను లెక్క చేయకపోవడం, కుటుంబస్తులు లెక్క చేయకపోవడం, బిడ్డలను ఏడిపించడం, ఈ ఇష్టానుసారంగా జీవిస్తే అది ఎట్లా దేవుడు లెక్కలో తీసుకుంటాడు? అది కాదు దుఃఖం అంటే. నిజంగా పడిన నిందలను బట్టి, జరిగిన శోధన బట్టి దేవుని సన్నిధిలో వచ్చి కన్నీరు కారిస్తే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఉల్లాస వస్త్రాన్ని అనుగ్రహిస్తాడు. నిజంగా దుఃఖపడితే సియోనులో దుఃఖించు వారికి ఏమిస్తాడు ఆయన? ఉల్లాస వస్త్రము. దయచేసి చూడండి, నేను ఇంకా త్వరగా ముగిస్తాను. యెషయా గ్రంథంలోనే 57వ అధ్యాయం 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచును, వారిని నడిపించును, దుఃఖించు వారిని ఓదారుస్తాను అన్నాడు. నేను వాళ్ళ ప్రవర్తన చూశాను. ఇందా చెప్పింది అదే. నువ్వు ఏడొకలాగా బయట ఒకలాగా ఉంటే వేషధారణ అయింది. ఇప్పుడు యాక్టర్లు ఉంటారు, సినిమా యాక్టర్లు, కోట శ్రీనివాసరావు గారు, ఎవరో పెద్ద పెద్ద యాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు ఇటు తిరిగి ఆడవగలరు, ఇటు తిరిగి నవ్వగలరు. వాళ్ళు యాక్టింగ్ అది, అవునా కదా? దేవుని సన్నిధిలో వాడి యాక్టింగ్ ఉండకూడదు. ఏడవడం, బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, రోధించడం, రోడ్డు మీదకి ఎక్కి బూతులు తిట్టడం, ఇక్కడేమో కన్నీళ్లు కార్చడం, తోటి విశ్వాసాన్ని నీచంగా మాట్లాడటం, ఇది కాదు, ఇది సరైనది కాదు. వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాను. వారి ఓదార్పు, ఆ దుఃఖములో ఓదార్పునివ్వడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన మార్చబడింది. రాత్రి దేవదాసు అన్న చెప్తే విన్నాం. ఆహాబు మార్చుకున్నాడు, దేవుడు ఏం చేశాడు? కృప చూపాడు. ఆహాబు అంతటి వాడు మార్చుకోగానే దేవుడు కృప చూపెట్టాడు. నీ ప్రవర్తన చూస్తే ఆయన
నిన్ను ఓదారుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. ఓర కన్నీళ్ళు కాచి ప్రవర్తన అంతా అలాగే ఉంటే ఏమీ మార్పు. ఆలోచించాలి. చూడండి, మరొక మాట చూద్దాం. 1-2 వచనాలు చూసి ముగించేద్దాం. 51వ అధ్యాయం 11 వచనం, యెషయా గ్రంథం 51:11. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చేదరు. ఏముంటదంట? నిత్య సంతోషము వాళ్ళ తలల మీద ఏముంటదంట? నా వైపు చూడండి, ఏముంటదంట? సియోనుకు వాళ్ళు తిరిగి వస్తారు. ఏం చేస్తారు? వచ్చి పాటలు పాడతారు, జయగీతం ఎత్తి పాడతారు, స్తుతి కీర్తనలు పాడతారు. ఉల్లాస వస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ తల మీద ఆనందాభిషేకము నిలిచి ఉంది. దేవుడు వాళ్ళ దుఃఖాలను ఎగరగొట్టేశాడు. వాళ్ళ తల మీద ఇప్పుడేముంది చెప్పండి? వాళ్ళ తల మీద ఏముంది? విమోచించబడిన వాళ్ళారా, మీ ముఖాలు ఎప్పుడు వెలగాలి, అంతేగాని మొహం ఇప్పుడు గుడ్లు వేసుకుని ఇదే పని. దేవుని మందిరానికి వచ్చి ఇదే, దేవుని మందిరానికి వస్తే సియోనులో ఏం దొరుకుతుంది? స్వస్థత దొరుకుతుంది. సియోనులో ఏం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది. సియోనులో ఏం దొరుకుతుంది? దుఃఖము ఎగిరిపోతుంది. ఏమైపోతుంది? దుఃఖము ఎగిరిపోతుంది. సియోనులో ఏం దొరుకుతుంది చెప్పండి? ఉల్లాస వస్త్రం దొరుకుతుంది. సియోనులో ఏం దొరుకుతుంది? ఆనందాభిషేక తైలం దొరుకుతుంది. ఏడకొచ్చి కూడా నువ్వు సల్పట్టు టోపీ ఎలా పడి చేసేది ఉందట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి ప్రతి బాష్ప బిందువుని ఏం చేస్తాడు? ఆయన కన్నుల నుండి వచ్చిన ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచేస్తాడు. ప్రతి కన్నీటిని తుడిచేస్తాడు ఆయన. ఇక మనకెందుకు ఏడుపు? ఏమండి, మనకెందుకు ఏడుపు? ఒకవేళ ఏడుపు వచ్చింది, కష్టం వచ్చింది, కుటుంబంలో బాధ వచ్చింది, లేకపోతే ఏవో జరిగినాయి, ఏడుస్తే ఆయన నిన్ను ఓదారుస్తాడు. ఏడుస్తే స్వస్థపరుస్తాడు. ఏడుస్తే ఉల్లాస వస్త్రాన్ని ఇస్తాడు. ఏడుస్తే ఆయన ఆనందాభిషేక తైలంతో నింపుతాడు. నీ నోటి నిండా నవ్వుస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను విమోచించాడు కాబట్టి. ఆయన నిన్ను విమోచించాడు కాబట్టి నీ నోటి నిండా ఆనందాన్ని ఉంచుతాడు. నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి సంతోషాన్ని ఇస్తాడు. కృప కలిగిన దేవుడు మనల్ని దీవిస్తాడు. అర్థమైందా? ఇక మనకెందుకు ఏడుపు చెప్పండి? మనకెందుకు ఏడుపు? అపవాది లోపల పెట్టుకుంటే, వాడికి నివాసం ఇస్తే, వాడికి చోటిస్తే, వాడికి అవకాశం ఇస్తే నువ్వు ఏడిపిస్తాడు. నీతో పాటు ఉన్న విశ్వాసం నేర్పిస్తాడు, నీతో పాటు ఉన్న కుటుంబాన్ని నేర్పిస్తాడు, నీ బిడ్డలు నేర్పిస్తాడు, భార్యను నేర్పిస్తాడు, భర్త నేర్పిస్తాడు, అందరు నేర్పిస్తాడు. వాడు పనే. వాడు ఊరకుండడు. ఏం చేయడు చెప్పాలి? ఊరక ఉండడు, ఊరకుండడు. అవునా? సౌలు చేత ఏం చేయించాడు? ప్రవక్త నేర్పించాడు. సౌలు చేత ఏం చేయించాడు? కొడుకు నేర్పించాడు. సౌలు చేత దావీదు నేర్పించాడు. అందరు నేర్పిస్తాడు. అంతే, వాడు పని అదే. దీనికి చెప్పే మాట ఏంటంటే, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను చూస్తాడు సౌలు. సౌలు కరెక్ట్గా ఉంటాడు. అసలు దేవుడే వదిలేశాడు. ఆ సంగతి సౌలుకి అర్థం కాదు. కాబట్టి మన వల్ల ఎవరు ఏడవకూడదు. మనం ఇతరులని సమాధానంగా ఉంచాలి, సంతోషంగా ఉంచాలి. మనం లోపల ఏడుపు వచ్చినా విశ్వాసం చేత, నిరీక్షణ చేత, ధైర్యంతో మనం ఏం చేయాలి? సంతోషించాలి. ప్రభు పిల్లలు కూడా సంతోషంగా ఉంచాలి. అర్థం? కాబట్టి దేవుడి పిల్లలమైన మనము ఇట్టి ఆనందం కలిగి ఉండాలి. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించుగాక.